రాజన్న ప్రార్థన చేయండి. ప్రభు అభిషేకం ఇచ్చినట్లు ప్రార్థన. రెండవ వర్తమానంలో మరి దాసుని ఆత్మతో అభిషేకించి నాతో మాతో మాట్లాడండి ప్రభా. మమ్మల్ని తండ్రి నీ బలలో పాల్పొందే శైలో, నీ శరీరంలో పాల్పొందే శైలో ప్రభా మేము పరీక్షించుకొని యోగ్య రీతిలో భాగ్యములు గ్రహించండి ప్రభా. నీ తండ్రి ఇక్కడ మీ కాపుదలు వచ్చమని నీ దాసుని నోటి బురగా ఆత్మరసం వాడుకొని మేము పొందమని నాతో మాతో మాట్లాడమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. బలలో పాల్పొందక ముందు కొన్ని హెచ్చరికలు వాక్యంలో చూద్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయం. లూకాసు వార్త 12:35 వచనం నుండి 40 వచనాల వరకు మార్చి చదువుదాం. నేను ఒక వచనం మీరు ఒకటి, మార్చి ఉత్తర ప్రత్యుత్తరంగా. లూకాసు వార్త 12:35 అండి. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. ప్రభు వచ్చి ఏ దాసుడు మెలకువగా ఉండు కనుగొనును ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారికి భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయనుని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దొంగ ఏ గడియలు వచ్చునో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటి కన్నము వేయనీయడని తెలుసుకొనుడి. సరండి. ఈ లూకాసు వార్త 12వ అధ్యాయంలో ప్రభు కొన్ని తలంపులు ఇచ్చాడు, కొన్ని హెచ్చరికలు ఆజ్ఞలు కూడా ఇచ్చాడు. 35వ వచనం చదవండి, అర్థమైంది. 2 పనులు చేయాలట. మొదటిది నడుము కట్టుకోవాలి, రెండవది దీపాన్ని వెలుగుచుండనియండి. మీ నడుము మీ దీపం. ఎవరి నడుము కట్టుకోవాలి? మీ నడుము మీ దీపములు వెలుగుచుండనియాలి. నడుము ఎందుకు కట్టుకోవాలి అనేది ఒక తలంపు. ప్రతి సోల్జర్ నడుము కట్టుకోవాలి. విన్నారా? పోలీసు నడుముకు గట్టి బెల్ట్ పెట్టుకుంటాడు. కారణం ఏంటంటే నడుము అనేది గట్టిగా ఉండాలట. ప్రయాణం పరిగెత్తాలి, విన్నారా, బలంగా ఉండాలి. కాబట్టి నడుము కట్టుకోవాలి. ఎఫెసీ 6వ అధ్యాయం. ఆ నడుము యొక్క అర్థం ఏంటి? కట్టుకోవడం. ఏ నడుము కట్టుకోవాలి? 6వ అధ్యాయం. ఏ నడుము కట్టుకోవాలి? సత్యమని నడుము కట్టుకోవాలట. ప్రతి వ్యక్తి కూడా, సహోదరుడు కానీ సహోదరి కానీ, ప్రతి వ్యక్తి కూడా నడుము కట్టుకోవాలి. బలంగా పనిచేయాలంటే నడుము కట్టుకోవాలి. ఇప్పుడు ఆత్మీయమైన కట్టుకునే నడుము ఎలాంటిదంటే సత్యమని నడుము కట్టుకోమన్నాడు పౌలు. ఎందుకంటే 10వ వచనం ఎందుకు కట్టుకోవాలో చెప్పాడు.
బలంగా ఉండాలంటే కట్టుకోవాలి నడుము. సత్యమని నడుము కట్టుకోవాలి, బలంగా ఉండాలి. కారణం ఏంటంటే 11వ వచనం. సర్వాంగ కవచములో నడుము కూడా ఒకటి. కవచము అని అన్నాడు అనమాట. కవచం అంటే అర్థం ఏంటంటే సర్వాంగ కవచములో నడుము కూడా ఒక భాగం. ఆ భాగమే సత్యమని నడుము కట్టుకోవాలి. యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి దగ్గరికి రాలేడు. ఎలా ఉండాలి? మార్గము నేను, సత్యము నేను, జీవాన్ని నేను. సరైన గైడెన్స్, సరైన సత్యం ఆత్మీయంగా జీవములో ప్రవేశించాలి. అందుకే బలంగా ఉండాలి. మనం ఆత్మీయమైన శక్తి కలిగి ఉండాలి. పేతురు రాశాడు పత్రిక, రెండవసారి పేతురు పత్రిక. పేతురు పత్రిక, మొదటి పేతురు, మొదటి అధ్యాయం 13వ వచనం. ఏ మనస్సు? మనసని నడుము. ఎఫెసులో ఏ నడుము కట్టుకోవాలి? సత్యమని నడుము. ఇక్కడ మనసు అని నడుము కట్టుకోవాలట. ఎందుకు? బలంగా ఉండాలంటే మనసు కూడా బలంగా ఉండాలి. మనసు ఎక్కడో ఉంటుంది. మనుషులం ఎక్కడ ఉంటాం, మనసు ఎక్కడో ఉంటుంది. అందుకే క్రీస్తు కలిగిన మనసు. రండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీ 2వ అధ్యాయం ఎన్నో వచనం. అది కలిగి ఉండమన్నాడు. మనస్సు అని నడుము కట్టుకోవాలి. క్రీస్తు అని ఆ యొక్క అలాంటి మనస్సు మనం కూడా కలిగి ఉండాలి. ఎలాంటి మనస్సు అయినది? పాపులలో చేరక, హెబ్రేయులకు రాసిన పత్రిక, త్వరగా రావాలి. ఎన్నో అధ్యాయం? 9వ అధ్యాయం. హెబ్రేయులకు రాసిన పత్రిక. ఇక్కడ ఓ మాట చెప్పాడు. 7వ అధ్యాయం 26వ వచనం. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి ఎత్తైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు. ఆ మనసు మనం కూడా ఉండాలి. పాపులలో చేరక ప్రత్యేకంగా ఉండాలట. ఇలాంటి మనసు క్రీస్తు మనసు. మనసు లాగుద్దండి, పాపానికి లాగుద్ది, నష్టానికి లాగుద్ది, ఇష్టం లేని స్థలానికి కూడా లాగుద్ది మనసు. అర్థమైందా? ఒక వ్యక్తి లాగబడి నష్టానికి గురయ్యాడు. రాజుల గ్రంథం 5వ అధ్యాయం. ఇక్కడ నయమాను ఒక వ్యక్తి ఉన్నాడు, పరాక్రమశాలి. 5వ అధ్యాయం 1 రాజులు 1వ వచనం చదవండి.
చూశారా? ఎన్నో క్వాలిటీస్ ఉన్నాయండి ఆయనకు. పరాక్రమశాలి, ఘనుడు, యజమానుడు దృష్టికి దయ పొందినవాడు, యెహోవాయే అతనికి సిరియా దేశం మీద విజయాన్ని కలిగించాడు. పరాక్రమశాలి, యుద్ధవీరుడు, ఘనుడు, కానీ కుష్ఠరోగి. ఇలాంటి పరాక్రమశాలి, ఘనుడు, యెహోవా వలన విజయాన్ని పొందినవాడు, యజమానుడి దృష్టికి ఘనత పొందినవాడు, కానీ కుష్ఠరోగి. ఏం చేయాలి ఇప్పుడు? మనసు అనే నడుము కట్టుకోవడానికి ఉదాహరణ చెప్తున్నా, విన్నారా? నయమాను ఎలీషా దగ్గరికి వచ్చాడు. క్లుప్తంగా చెప్తున్నాను. నయమాను ఎలీషా దగ్గరికి ఒక చిన్నదాని ద్వారా పంపబడ్డాడు. ఆయన రాజుల వలన పత్రిక తీసుకొని ఇశ్రాయేలు రాజుకు సిఫారసు పత్రిక రాసి నయమాను చేతికిచ్చి ఇజ్రాయేలు దేశాన్ని పంపాడు, సిరియా నుండి. ఇలాంటి నయమాను ఒక చిన్నదాని హెచ్చరికను బట్టి సిరియా దేశం నుండి ఇశ్రాయేలు దేశం వస్తాడు. యోర్దాను నదిలో ఎలీషా ఆజ్ఞ ప్రకారం 7 సార్లు యోర్దాను నదిలో మునిగాడు. పసిపిల్ల దేమలాగా శరీరం మారిపోయింది, కానీ ఎండి బంగారం, విస్తారమైన వస్తువులు, సామాగ్రి, సమాజం, సైన్యం, ఓ ప్రొసిషన్. అలా వచ్చాడు నయమాను ఎలీషా దగ్గరికి, ఇశ్రాయేలు దేశం. కానీ ఒక్కటి కూడా ముట్టలేదు ఆ యొక్క ఎలీషా. మనసు చూశారా? 20వ వచనం చదవండి. ఏం లేదట. ఏం తీసుకోవడానికి? వస్తువులు, వెండి, బంగారం, విస్తారమైన సంపద తెచ్చాడు. కానీ ఎలీషాకు మనసు లేదట. ఎలీషాకు ఏమి లేదు? మనసు లేదు. ఎవరికి ఉంది ఆ మనసు? గేహాజుకుంది. ఎవరికి లేదు మనసు? ఎలీషాకు లేదు. కారణం ఏంటంటే, ఇంత పరాక్రమశాలి, యుద్ధవీరుడు, యెహోవా వలన జయం పొందినవాడు, యజమానుడి దృష్టికి దయ పొందినవాడు, కానీ కుష్ఠరోగం ఉంది కాబట్టి కానుకలు ఎన్ని తెచ్చినా దేవుని కృపను బట్టి బాగయిందని చెప్పాలి సాక్ష్యం. కానీ ఆ యొక్క డాక్టర్ దగ్గర పోయినప్పుడు ఫీజు ఇస్తే 100 రూపాయలు, 500, 1000 రూపాయలు ఇస్తాం. ఫీజు తీసుకునే డాక్టరు వైద్యం చేస్తాడు. మనం అంటాం ఫీజు ఇచ్చాం కాబట్టి. ఒకవేళ నయమాను కూడా అదే అనొచ్చు. ఎండి బంగారములు ఇవన్నీ తీసుకున్న తర్వాత బాగయ్యాడు అనేది పేరు వస్తుంది. యజమానుడికి ఇష్టం లేదు. ఎలీషా దగ్గర గియాజీ పనివాడు ఉన్నాడు. ఆశ పుట్టిందట. విన్నారా? యాకోబు పత్రిక 'దురాశ ఏం చేస్తుంది? 15వ వచనం మొదట అధ్యాయం, యాకోబు పత్రిక. దురాశ అండి. ఏ ఆశ? దురాశ. ఏ మనసు? అలాంటి మనసు. దురాశ గర్భము ధరించి పాపము గనగా పాపం పరిపక్వమై మరణమును గంటదంట. దురాశ స్థిరత్వము లేని మనసు దేవునికి ఇష్టం లేని స్థలానికి నడిపిస్తుంది. ఇది తలంపు. ప్రియులారా, మన మనస్సు క్రీస్తు మనసై ఉండాలి. క్రీస్తు ఆజ్ఞకు లోబడాలి. వాక్యానుసారంగా నడవాలి. మన మనసు క్రీస్తుదై ఉండాలి. కుమారుడా,
నీ హృదయం నాకి, నీ మనసు నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున నడిస్తే నష్టం బిడ్డ. రండి రాజుల గ్రంథం. ఇప్పుడు గేయాజ్ అనుకున్నాడు, నా యజమానుడికి మనసు లేదు, నేను పోయి తెచ్చుకుంటాను అనుకున్నాడు. అప్పుడు ఒక తలంపు వస్తుంది, మీతో చెప్పాలి. 5వ అధ్యాయం 23వ వచనం. అట్లా అయిందనమాట. గేయాజుకి మనసు కలిగింది, ఎలీషాకు మనసు లేదు. ఏ మనసు ఇది? ఆత్మీయంగా ప్రభు యొక్క నడిపింపులో ఉన్న మనసు కాదు, శరీర సంబంధమైన మనసు. రోమీయులకు రాసిన పత్రిక, దీని తర్వాత చూద్దాం. రోమా 8వ అధ్యాయం శరీరానుసారమైన మనసు అనేది చూడండి ఒకసారి, ఎక్కడుంది ఆ మాట? రోమీయులకు రాసిన పత్రిక చదవండి. ఎలా అనగా చాలండి, ఒక్క పదం చాలు మనకు. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది అని అంటాడు. దేవుని నమ్మాం, దేవుడు కూడా మనలో నమ్మాడు. ప్రభునందు విశ్వాసం ఉంచాం. ప్రభు మనసు మనలో ఉండి ఆత్మీయంగా అడుగుజాడులో నడవడానికి క్రీస్తు కలిగిన ఏ మనసు మీరు కూడా కలిగి ఉండండి. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, కీడుగా కనబడే ప్రతిదానికి దూరంగా ఉండమన్నాడు ప్రభు. గేయాజీ ఎలీషా దగ్గర, 2 అంతల ఆత్మగల ఎలీషా దగ్గర తరివిదై కూడా ఆ మనసు ఆయన కూడా లేదు. కారణం శరీరానుసారమైన మనసు. ఆ కారణాన్ని బట్టి నయమాన దగ్గర నుంచి వస్తువులు తెచ్చి ఇంట్లో పెట్టి తిరిగి ఏం తెలియనట్టు గేయాజీ ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. ఎలీషా ఒక మాట అడిగాడు. 5వ అధ్యాయం ఇది ప్రశ్న అన్నమాట, పరీక్షలో ప్రశ్న ఇది. గేయాజీ నువ్వు ఎక్కడ నుండి వచ్చావు, ఎక్కడ పోయావు, ఎక్కడి నుంచి వచ్చావు? గేయాజీ ఏమన్నాడు? పోలేదా? చెప్పండి, పోలేదా? పోయాడు కదా. ఎక్కడికి పోలేదంటే ఒక అబద్ధం, చేసింది ఒక తప్పు, రెండవది కప్పుకోవడానికి ఇంకో తప్పు. మాటల్లో, క్రియల్లో, ప్రవర్తనలో, గమనాగమనంలో ప్రభు చూసేవాడు. ఎలీషా ఒక్కటే ఒక్క మాట అన్నాడు. ఏంటది? అదే ప్రశ్న. ప్రభు కూడా అంటాడు, బిడ్డ, కాని స్థలానికి వెళ్ళినప్పుడు నా మనసు బాధపడుద్ది బిడ్డ. కుమారుడా, కాని స్థలానికి వెళితే, కాని మాట మాట్లాడితే, కాని అబద్ధం ఆడితే, తలంపుల్లో, ఆలోచనలో, క్రియల్లో ఎక్కడైనా ప్రభుకు ఆయాసం కలిగించకుండా గమనావగమనంలో మన మనస్సు, మన తలంపులు, మన ఆలోచనలు, మన యొక్క క్రియలు, ఆ మనసు అనే నడుము కట్టుకోవాలి. నీకు ఇష్టం లేని చోటికి వెళ్ళను ప్రభువా, నీకు ఇష్టం లేని మాటలు పలకను ప్రభువా, పరీక్ష చేసుకోవాలి. 12వ అధ్యాయం అపోస్తలుల కార్యం. అపోస్తలులు 12. పేతురు చెరసాలలో ఉంటాడు. సంఘం అతని కొరకు అత్యాసక్తిగా ప్రార్థన చేస్తుంది. క్లుప్తంగా చెప్తున్నాను. పేతురు సువార్త నిమిత్తం జైల్లో వేయబడ్డాడు, చెరసాలలో. సంఘం అతని కొరకు అత్యాసక్తి కలిగి ప్రార్థన చేస్తున్నారు. కానీ దేవుడు దూతను పంపాడు. కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా,
శోధనలు వచ్చినా, బాధలు వచ్చినా, ఏది ఉన్నా ఎక్కడున్నా దేవుడు తోడై ఉండే తన దూతను పంపి ఆపదలో నుండి బయటికి తీయగలిగిన శక్తి దేవునిలో ఉంది. కానీ సంఘ ప్రార్థన ద్వారా పేతురు చెరసాలలో ఉన్నప్పుడు దూతను పంపి దూత ద్వారా కొన్ని హెచ్చరికలు ఇస్తాడు పేతురుకు. అర్థమైందా? మనం చేసేది మనం చేయాలి, దేవుడు చేసేది దేవుడు చేస్తాడు, దూత చేసేది దూత చేస్తాడు. 12వ అధ్యాయం అపోస్తలుడు 8వ వచనం 7-8 ప్రభు దూత అతని దగ్గర నిలిచెను. అట్లా వచ్చిందండి దేవుని వెలుగు. నీవు నడుము కట్టుకొని అని అంటాడు అన్నట్టు. ఏం కట్టుకోవాలి ఇప్పుడు పేతురు? నడుము కట్టుకోవాలి, సిద్ధపడాలి. గెటప్, గెట్ రెడీ. బాధల్లో ఉన్నావు, శ్రమలో ఉన్నావు, దూత వచ్చాడు. దూత చెరసాలలోనికి రాగానే బంధకాలు ఊడిపోయినాయి. కానీ నడుము కట్టుకోవాలి, తను చేసే పని తను చేయాలి, చెప్పులు తొడుక్కోవాలి, వస్త్రం పైన వేసుకోవాలి. ఫాలో మీ, నన్ను వెంబడించు. అది పరిస్థితి. కారణం యథార్థ హృదయాన్ని దేవుడు పరిశీలన చేసి తోడై ఉండి కాపాడేవాడు. కాబట్టి ప్రభు ఇచ్చిన హెచ్చరిక, మీ నడుము కొట్టుకోండి బిడ్డ. ఎన్నో అక్కరలు ఉండవచ్చు, కష్టాలు ఉండవచ్చు, ఇబ్బందులు ఉండవచ్చు, ఆశలు ఉండవచ్చు, కానీ కట్టుకోవాలి నడుము. నేను తోడై ఉంటాను, వదిలిపెట్టను. 34 కీర్తనలు 7వ వచనం 6వ వచనం నుంచి చదవమ్మా, అర్థమైంది. ఏ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. కాబట్టి కొన్ని కష్టాలు రావచ్చు. నీతి గురించి నడుము కట్టుకున్నప్పుడు, నీతి కొరకు జీవించాలనుకున్నప్పుడు, నీతిగా బ్రతకాలనుకున్నప్పుడు కొన్ని కష్టాలు రావచ్చు. రావని కాదు, వస్తాయి. కానీ దానికి ఒకటి పరిష్కారం ప్రార్థన. అర్థమైందా? ఒకటి పరిష్కారం ప్రార్థన. ఒకటి ప్రభు ఇచ్చిన హెచ్చరిక, ప్రార్థన చేయండి అన్నారా? ప్రార్థన చేయండి. ప్రభు ఇచ్చాడు హెచ్చరిక. నన్ను అడుగుడు మీకు ఇవ్వబడును, వెతుకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును. అడుగు ప్రతి వాడు పొందును. దావీదు శ్రమల్లో ఉన్నాడు, దీనత్వం కలిగి ప్రార్థన చేశాడు. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని 7వ వచనం మనం రక్షించబడిన వారమండి. మన కొరకు దూతను దేవుడు నియమించాడు, మనకు తెలియదు. మనిషి నిద్రపోతాం, సచ్చిన వాళ్ళతో సమానం. మనిషి నిద్రపోతే 12 గంటలకు మెలకొచ్చింది, కాళ్ళు తిమ్మిర్లు వచ్చినాయి, లేచేటట్టు తిరిగాను. తలంపు ఏంటంటే రిలాక్స్. తలంపు ఏంటంటే అప్పటి వరకు ఆ నిద్ర అనేది మానవుని మత్తులో ఉంచుద్ది. కానీ అప్పుడు కూడా దేవుని కాపుదల ఉంటుంది. మనము నిద్రించిన, మేలుకున్న, ప్రభువారమై ఉన్నాం మనం. అర్థమైందా? మన జీవం క్రీస్తులో ఉంది. రండి కొలస్సీయులకు రాసిన పత్రిక, కొలస్సై 3వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తుతో కూడా లేపబడిన వారం మనం. అంటే మనం పాపాలు ఒప్పుకున్నాం, బాప్తిసం పొందాం, ఆత్మీయంగా మృతుల్లో నుండి లేపబడ్డాం, సంఘములో చేర్చబడ్డాం. ప్రభువు వారం మనం అన్నారా? పాపము నుండి, శాపము నుండి విడుదల పొంది
క్రీస్తుతో కూడా లేపబడ్డాం. క్రీస్తు లేచినప్పుడే విశ్వాసం ద్వారా మనం మృత్యుంజయులం. మన జీవం క్రీస్తులో ఉంది, క్రీస్తు మనలో ఉన్నాడు. అనుబంధం ఇది. బిడలారా నడుము కట్టుకోండి. లోకం అనేది వైదొలిగిస్తుంది. ఆశలు రకరకాలుగా వస్తాయి. దురాశ గర్భం ధరిస్తుంది, పాపాన్ని కంటది. గేహాజీ ఎక్కడికి పోలేదు. ఎలీషా చెప్పాడు, నా మనసు నీతో రాలేదా? అప్పటికైనా రియలైజ్ అయ్యి పాపాన్ని ఒప్పుకుంటే కాపాడబడేవాడు. కానీ కుష్టు వచ్చేసింది, నయమానికి వచ్చిన కుష్టు. తలంపు ఏంటంటే ప్రభు లోకము దాని ఆశలు గతించిపోతాయి, ప్రభు చిత్తాన్ని నెరవేర్చేవాడు. రెండవసారి యోహాను పత్రిక 1 యోహాను 2:17 అండి. 16-17 శరీరాశ, నేత్రాశ, జీవబడమ్మం తండ్రి వలన పుట్టినవి కావు, లోక సంబంధమైనవి. మనం ఎల్లప్పుడూ నిలిచి ఉండాలనేది ప్రభు కోరికండి. కానీ కొన్ని హెచ్చరికలు ఇచ్చాడు. బిడ్డలారా, మనసునే నడుము కట్టుకోండి. అవసరాన్ని బట్టి సాయం చేస్తాను, ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటాను. మీకేం కావాలో మీ పరలోక తండ్రి తెలుసును. సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి సమయోచితంగా మీ అక్కరేంటో మోకరించి ప్రార్థన చేసినప్పుడు, సంఘముతో ఐక్యము కలిగి ఆత్మీయంగా జీవించినప్పుడు, ప్రభు సన్నిధిలో కృతజ్ఞులై ఆరాధన చేస్తూ సంఘ సావాసములో నిల్చుండి ఆత్మీయంగా మీరు అంటుగట్టబడితే అపవాది శక్తులు మిమ్మల్ని ఏమి చేయలేవు. ఇదే తలం. అపవాది శక్తులు ఏమి చేయలేవు. ప్రభుత్వం పేతురును బంధించింది, చెరసాలలో పెట్టి భద్రంగా ఉంచారు. కానీ దేవుడు దూతను పంపాడు. దూత అడుగు పెట్టగానే సంఖ్యలన్నీ ఊడిపోయినాయి. వెలుగొచ్చింది, విడుదల కలిగింది, బయటకు వచ్చాడు. ప్రభుత్వానికి కలవరం వచ్చింది. ఏమయ్యాడు పేతురు? అలాంటి ప్రభు పేతురు ద్వారా హెచ్చరికిస్తాడు. రండి మళ్ళీ పేతురు పత్రిక 1 పేతురు 13 కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ గలవారయుండు అని అన్నాడు అనమాట. నిరీక్షణ ఉంది మనకు, దేవుడు ఇస్తాడు. 3 రోజుల నుంచి సైమన్ ఆటో కొరకు ఫోన్లు చేశాడు. అంకుల్ ఆటో పోతున్నా, 3 రోజులైంది, ప్రయాసపడుతున్నా, ఒక్క వాగ్దానమే అంకుల్ అని ఫోన్లు. నేను బయటికి పోయినా, మీటింగ్లో ఉన్నా, ఎక్కడున్నా ఫోన్లు వస్తున్నాయి. ఒకటి చెప్పాను, సైమన్ అడుగుడు మీకు ఇవ్వబడను, వెతుకుడు మీకు దొరుకును. సంఘం ప్రార్థన చేస్తుంది, సేవకుడిగా ప్రార్థన చేస్తున్నాం. అడిగితే ఇస్తాడు, వెతికితే దొరుకుద్ది. నిన్న వచ్చి దొరికిన ఆటో ప్రార్థన చేయించుకున్నాడు. తలంపు ఏంటంటే దేవుడు ఇస్తాడు. నిరీక్షణ. సరే రండి, లూకాసు వార్త 12వ అధ్యాయం. లూకాసు వార్త 12 35 మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడు. దీపం సంగతి అయింది, నడుము సంగతి చూసాం, దీపం సంగతి అయింది. రండి సామెతలు 20వ అధ్యాయం 27 సామెతలు 20:27 జ్ఞాని అయిన సొలొమోను రాస్తున్నాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అటండి,
అంతరంగములను శోధిస్తుంది. దేవుని ఆత్మ, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. క్రీస్తు ఆత్మను గురించి ఆరాధనలో విన్నాం. ఆ ఆత్మ గలవారమే అబ్బా తండ్రి అని మొరపెట్టే ఆత్మనిచ్చాడు దేవుడు. నరునిలో ఒక ఆత్మనిచ్చాడు. అది ఒక వెలుగు, దీపం, ఆత్మ. మనలో ఉన్న ప్రతి ఆ యొక్క దేవునికి ఇష్టమైంది చూపిస్తుంది ఆ దీపం. చెరసాలలో జైలు అధికారి అర్ధరాత్రి వేళ భూకంపం కలిగి లైట్లన్నీ ఆరిపోతాయి, దీపం తెమ్మన్నాడు. ఖడ్గం తీసుకొని తను చంపుకోబోయాడు. కానీ ఒకటి చివరి ఆశ ఒకటి ఉంది, దీపంది. దీపం తెచ్చిన తర్వాత దైవ సేవకులు కనపడుతున్నారు. అయలారం ఏం చేయాలి అడిగాడు. దీపం అవసరం. చీకటిలో కష్టాలలో ఉన్నప్పుడు, భూకంపం కలిగినప్పుడు దీపం తెమ్మన్నాడు జైలు అధికారి. వాట్ మస్ట్ ఐ డూ? ఏం చేయాలి? వాళ్ళు చెప్పారు, ప్రభువునందు విశ్వాసం ఉంచు. దీపం చేసే పని. నరుని ఆత్మలో దేవుడు పెట్టిన దీపంలో పరీక్ష చేసుకోవాలి, అంతరంగం పరీక్ష చేసుకోవాలి. సరే, 25వ అధ్యాయం మత్తయి సువార్త. 25 మత్తయి సువార్త. 10 మంది కన్యకలు మనకు తెలుసండి. 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. వారేమన్నారు? 6వ వచనం. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన్న రండని కేక వినబడెను. ఎక్కడైనా పెళ్లి కుమారుడు ఆలస్యమైనట్టు భూలోకములో చరిత్ర లేదు. పెళ్లి కుమార్తె ఆలస్యమైతే ఎప్పుడైనా ఇద్దరికి బట్టలు ఇచ్చి ప్రార్థన చేసి డ్రెస్ మార్చుకొని రమ్మని ప్రార్థన చేసి వాళ్ళను గదుల్లోని పంపితే త్వరగా పెళ్లి కుమారుడు వస్తాడు, కానీ పెళ్లి కుమార్తె రాదు మన చరిత్రలో భూమి మీద. కానీ ఇక్కడ పెళ్లి కుమారుడు ఆలస్యం చేస్తున్నాడు. కారణం 10 మంది కన్యకలు దివిటీలు పట్టుకొని, దీపాలు పట్టుకొని, నూనె పట్టుకొని వెళ్ళాల్సిన 10 మంది, అందులో 5 బుద్ధి గలవారు, బుద్ధి లేనివారు 5. కానీ బుద్ధి లేనివారు మా దీపాలు ఆరిపోతున్నాయి. ఆలస్యం ఎందుకయింది? సవరణ చేసుకోవడానికి, పరీక్ష చేసుకోవడానికి, సిద్ధపడడానికి, మెలకువ కలిగి ఉండడానికి. దీపాలు ఎందుకండి? అర్ధరాత్రి వేళ పెళ్లి కుమారుడు వస్తాడు. అర్ధరాత్రి లాంటి లోకంలో ఉన్నాం మనము. క్రైస్తవుల మీద దాడులు, సువార్తకు ఎదిరింపులు, అవమానాలు, నిందలు రకరకాలుగా వర్ణించడానికి వెళ్ళలేదు. ఇదిగో పెళ్లి కుమారుడు, కానీ ఆలస్యమైంది. ఎవరు కూడా నశించుట ఆయనకి ఇష్టం లేదు. ప్రతి వ్యక్తి సిద్ధపడాలి. ప్రతి వ్యక్తి ప్రభు మీద ఆధారపడాలి. పూర్వకాలం పాత నిబంధనలో నడుము కట్టుకుని ప్రభు కొరకు జీవించిన వారు ప్రతిఫలం పొందారు. అందులో రూతు ఒకటి. రండి రూతు గ్రంథం. రూతు 2వ అధ్యాయం. 12వ వచనం అండి. రూతు 2వ అధ్యాయం 12వ వచనం. రూతుకు బహుమానము దేవుడు ఇచ్చాడా లేదా పరీక్ష. ఇప్పుడు ఒక ప్రశ్నకు జవాబు. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. నువ్వు ఎక్కడికి పోతే నేను ఎక్కడికి వస్తా. రూతు తీర్మానం చేసుకుంది, నడుము కట్టుకుంది, బోయాజు పొలములో పరిగేరుతుంది. ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు పరిగేరి దుల్లగొట్టి భుజం మీద పెట్టుకొని నయోము దగ్గరికి వచ్చి ఈరోజు శ్రమ చూయించింది నడుము కట్టుకొని. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం,
నిన్ను నేను వదిలిపెట్టను, ఆ దేవుణ్ణి వదిలిపెట్టను, ఆ ప్రజలు వదిలిపెట్టను, మరణము తప్ప తీర్మానం చేసుకొని నడుము కట్టుకొని అత్తను వెంబడించి బోయాజు పొలంలోనికి వచ్చి నడుము కట్టుకొని ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు పరిగేరి దొల్లగొట్టి భుజాన పెట్టుకొని అత్త ఇంటికి తీసుకొని పోయింది. కష్టజీవి నడుము కట్టి